అందరికీ నమస్కారం అండి. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ ఇచ్చేంటంటే మంచి విశేషం ఉందంటే, ఆ విశేషం ఏంటంటే మనకి తిరుసం తల్లి కళ్యాణం అని చేసుకున్నాం కదా. ఇప్పుడు తిరుసం తల్లి కళ్యాణం అనక నెలకి నెల పొంగల్ అని చేస్తారండి. నెల పొంగల్ అని చేసి తిరణాలల్లే చేసి అంటే అమ్మవారికి మా మండపం అవి కట్టేసి నాగిన సంపడికి పెట్టి ఊరు మొత్తం ఊరేగింపు చేస్తారండి. అమ్మవారు ఓంగొండం అనేది తొక్కిద్దండి. అమ్మవారు మటుకి అంటే నుప్పులు హోండం అంటారు సవా, అదే చెప్పాక ఒక అమ్మకి ఒంటి మీదకి వచ్చిద్దని ఆ అమ్మ నుప్పులు కొండం అనేది తొక్కిద్ది. అది ఎలా అనేది మనం వీడియోలో చూద్దామండి. మీరు మటుకి వీడియో మటుకి ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తేనే మీకు ఆ ఓంగొండం ఎలా తొక్కుతారు, ఎట్లా తొక్కుతారు అనేది మీకు వివరంగా అర్థమయ్యిద్ది. మీరు మధ్యలో తీసేస్తే మీకు అర్థం కాదు. ఈ ఒక్క వీడియో మటుకు ఫస్ట్ నుంచి చివరి దాకా చూడాల్సింది, ఎందుకంటే చాలా విశేషంగా ఉంది. ఇది కానీ నెల పొంగల్ అంటే అమ్మవారికి ఊరు మొత్తం పొంగల కింద ఇక ఇలా బియ్యము, పాలు, బెల్లము ఇట్లా ఎవరి కాళ్ళకి ఇస్తారండి. అప్పుడు పెద్ద కుండీకి పొంగల్ చేస్తారు నెల పొంగలని. ఇది అమ్మవారికి మనం పసుపు కుంకుమ చీర జాకెట్ పెట్టేట్టుగా ఇవ్వండి. నేను అమ్మవారికి ఏమి ఇస్తున్నానంటే జాకెట్ ముక్క, తాంబూలం, పూలు, గాజులు, పసుపు, కుంకుమ. అమ్మవారికి సన్నజాజి పూలు అంటే చాలా ఇష్టం అండి. మన పాతింటి కాడ చెట్టు ఉందిగా, చెట్టు పూలు పనిమాలు పోయి కోసుకొచ్చింది అమ్మాయి. ఈ అమ్మవారి ఒళ్ళో పెట్టి చాలా విశేషంగా ఉండదండి. వీడియో మట్టి చూడండి. అమ్మవారి ఒళ్ళో పెట్టేసేసి ఈ బియ్యం అనేది కూడా అమ్మవారి ఒళ్ళో పెడతాం. అప్పుడు అమ్మ మనకు పెట్టిద్దండి. చాలా బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు మేము ఇక గుడికి వెళ్తున్నామండి. అక్కడ కలుద్దామండి మనం. ఇదిగోండి అమ్మవారి గుడికి వెళ్తున్నాం అని చెప్పా కదా నేను. ఇదిగోండి అమ్మవారి గుడికి అయితే వచ్చాము. నా గొంతు అయితే కొంచెం బాగాలేదండి, ఎందుకంటే రాత్రి నెలలా నిద్రలేదు, గొంతు అలా పోయింది. అమ్మవారిది మొత్తం అయ్యేదరికి 2:30 అయింది. అందుకే మేము మళ్ళీ శివరాత్రి జాగరం అయితే చేశాము. ఇలాంటి నెల పొంగులు అనేది మీరు చూసి ఉండరు అనుకుంటున్నాను. మన కాలం మీ ఊళ్ళో ఉండయేమో, మాకైతే తెలియపరచండి. మా ఊర్లో మటుకు నెల పొంగల్ అనేది మటుకు ఒక పండగ వాతావరణం, ఎంత జాతరగా సంతోషంగా ఆనందంగా ఉండిద్దండి. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు ఊరు మొత్తం తిరిగి వచ్చిద్ది. ఊరు మొత్తం తిరిగి ఆ తల్లి మన బాధల కష్టాలన్నీ తొలగిస్తూ ఉండిద్ది. ఇదిగని అమ్మవారు నుప్పులు హొండము, అమ్మవారు ఈ ఊరు మొత్తం ఊరేగింపోయినా నుప్పులు హొండంలోకి తిరిగిద్దండి అమ్మవారు, తొక్కిద్ది నుప్పులు. ఈ వీడియో మటుకు కొంచెం పెద్దగానే ఉందండి. మేము ఇంతవరకు ఇంత లెంది వీడియో మటుకు మేము ఇంతకు పెట్టలేదు. ఎందుకంటే మన ఫ్యామిలీ అందరికీ మా ఊర్లో కొంతమంది కుదిరినోళ్ళు ఉంటారు కదా. ఈ తిరుసం తల్లి నెల పొంగళ్ళు, అమ్మవారు ఉత్సవం, ఊరేగింపు, పొంగళ్ళు, మళ్ళీ అమ్మవారు ఓంగొండం దొక్కిద్ది. అక్కడ జనమందరూ చాలా మంది వస్తారు. ఇవన్నీ ఎలా ఉంటుందో మొత్తం మీ అందరికి చూపించాలని ఈ వీడియో మటుకు పెద్ద వీడియో చేసామండి. మీ అందరికి చూపించాలనుకుంటున్నాము. మీరందరూ కూడా ఈ అమ్మవారు చూసి ఆనందించి సంతోషిస్తారంటున్నా. ఆ తల్లి గోపాల స్వామి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. అమ్మవారి కళ్యాణం అనేది ఒక ఎత్తు అండి. అసలు ఈ నెల పొంగల్ అనేది ఇంకా మహా జాతర అండి. అసలు నన్ను మాటలతో చెప్పలేను. మీరు మట్టికి ఏది మిస్ అవ్వరు, అంతా చూడండి. నేను చెప్పాకండి ఒక అమ్మవారు ఆమెకి ఒంటి మీదకి అమ్మవారు వచ్చిందని, ఆమె ఊరు మొత్తం తిరిగిద్దండి. ఆమె మీదకి ఎప్పుడు తల్లి వచ్చి వెళ్తూ ఉండిద్ది. ఆ తల్లి నుప్పులు ఉండం కూడా దొరికేది. చూడండి చాలా బాగుండిద్ది. చాలా చాలా విశేషమని చాలా ఉన్నాయండి.
అమ్మవారి బండి మీద ఏమో నాగేంద్ర స్వామి బడి పెట్టి దాంట్లో అమ్మవారి కళ్యాణం విగ్రహాలు ఉన్నాయి కండి. అట్లా ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ అమ్మకి అమ్మ వచ్చింది కదా, ఆ అమ్మ మట్టికి అందరికి బొట్లు పెట్టిద్ది. ఆ అమ్మకి పసుపు కుంకాలు అన్నీ పెడతారండి. అంటే పూలు గాజులు బియ్యం అలా పెడతారు అమ్మ ఒళ్ళు. ఆ అమ్మ మళ్ళీ మనకు తీసి మన ఊళ్ళో కూడా పెట్టిద్దండి. అలా తీసుకుంటాం చాలా మంచిదని నీళ్ళు ఆరబోస్తారు అట్లా చేస్తారండి. కానీ చాలా బాగుండిద్దండి. మేము కూడా చాలా వెళ్ళొస్తాము. అలా మనం సాక్షాత్తు ఆ లక్ష్మీ తిరుపతి తల్లికే పెడుతున్నామన్న మనకు ఆ ఫీలింగ్ అనేది కలిగిద్దండి. అందుకే మనకు అంత తృప్తిగా ఆనందంగా ఉండిద్ది. మేము ప్రతి సంవత్సరం ఇంతే చేస్తామండి.
దీంట్లో మటుకు ఒక విషయం మిస్ అయిపోయిందండి. ఎందుకంటే అమ్మవారు ఓంగుండం తొక్కే ముందల పొళ్ళు అనేది ఇసిరిద్దండి. నిమ్మ పళ్ళు, అరటి పళ్ళు ఇసిరిద్ది. అయి అందరూ చేతులు, కొంగులు తప్పుతారండి. పడ్డోళ్ళకి ఆ అమ్మ అనుకున్న కోరిక అనేది నెరవేరుద్దని అందరూ ఆశగా అట్లా పెట్టుకుంటారండి. అందుకని మనం ఆ టైంలో మనం పొండంటుకోవాలి కానీ ఈడే తీసుకుంటానికి కుదరదు కదండి. ఆ ఒక్కటి మటుకి బిట్టు మిస్ అయిపోయిందండి. ఎందుకంటే మనకు ఆ ఒళ్ళో పొండు పడిందంటే మనం అనుకున్న కోరిక నెరవేరిందని మా ఊరి నమ్మకం ఉందట. అందుకని మీ మట్టికి అందరూ తప్పనిసరి అందుకని చుట్టుపక్కల ఊరోళ్ళు వచ్చి ఆ పొండు కోసం అందుకుంటానికి వస్తారండి. గ్రామ దేవతలకి నూటక్కప్పల జల్లికి పోతరాస్వామి అనేది ఉంటాడు కదండి. అలాగే ఇప్పుడు ఈ అమ్మవారికి తిరుతం తల్లి ఉంది కాబట్టి ఆ తిరుతం తల్లికి పోతరాస్వామి తోడులాగా ఇద్దరు కలిసి ఓంగుండం దొక్కుతారండి. అప్పా తమ్ముడులాగా అంటే పోతరాస్వామి, తిరుపతమ్మ తల్లి. చూడటానికి 1000 కళ్ళు చాలవండి. ఎంతటి ఆనందం అంటే ఓం నమో నారాయణాయ. ఎన్ని పూజలు చేసినా నిన్ను మరోనయ వెంకటేశ, నిన్ను మరోనయ శ్రీనివాస. గోవిందా ఇదిగోండి మా తిరుపతి తల్లి నెలపొంగలోత్సవాలు చూసారు కదండి. చాలా రంగరంగ వైభోగంగా బాగుంది కదండి. అయితే మటుకి మాకు ఇదంతా అయిపోయేసరికి 3 అయిందండి. కానీ మాకు నిద్ర రాలేదండి. మేము నిద్రపోలేంత ఇవేమీ లేదండి. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారిని చూస్తున్నాం కదా, ఇంకా గుళ్ళో ఉన్నామే అనుకున్నాం అసలు. అందుకంటే అమ్మవారి సాక్షాత్ మన చూస్తంత భాగ్యం మనకి ఎప్పుడన్నా కలిగిద్దండి. అంతటి భాగ్యం మాకు సంవత్సరానికి కలుగుతూ ఉండిద్ది. అన్నీ చేసేసుకొని ప్రసాదాలు తీసుకున్నామండి. ఆ తల్లి దర్శనం చేసుకున్నాము. సరే ఉంటామండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నామండి.